నమో గురుభ్యః. మనము మన వ్యాసుల వారు మన గురువుగారు మనకు చెప్తూ ఉన్న భాగవతంలో ఇప్పుడు 5వ స్కందంలో ఉన్నాము. మనం ఎక్కడున్నాము అని మనం తెలుసుకోవడము మనకు అత్యవసరము. అందుకోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. మనము కావాలంటే వీటిని శాంపిల్‌గా పెట్టుకొని మన మనసు ఎక్కువగా దేనికి దగ్గరగా ఉన్నది అని మనకనిపిస్తుందో, మనం అక్కడ ఉన్నాము అని అసెస్ చేసుకోవడానికి వీలుగా హెల్ప్‌ఫుల్ టూల్స్ లాగా ఇస్తూ వచ్చారు. ఇందులో ఇప్పుడు మనం చూస్తున్నది ఎవరు అంటే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు అంటే, ఇక్కడ సత్వస్థితిలో నరసింహ రూపంలో, నృసింహ రూపంలో మనోమయ ఆత్మను సంకీర్తనం చేస్తూ ఉన్నాడు. ఇంకిక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళదలుచుకున్నాడో చెప్తూ ఉంటాడు. అది చూస్తూ వెళ్దాము. ఓ నరసింహ! నీకు నమస్కారం, నమస్కారం, నమస్కారానికి అర్థమేమి? నమః అన్న పదానికి అర్థమేమి అంటే నమనము, వంగడము అని అర్థము. మనము ఎవరి వైపుకు వంగుతూ ఉన్నాము అంటే యూజువల్లీ వాళ్ళలో ఏదో ఒకటి మనకు నచ్చింది అది కావాలని కోరుతున్నాము అని కదా అర్థము. ఎవరికైనా నమస్కారం ఎందుకు చేస్తాము? పెద్దవాళ్ళకి నమస్కారం చెయ్యాలి అంటే ఆటోమేటిక్‌గా వయసుకి అని గాదు. వాళ్ళలో ఉన్న ఏదో గుణము మనకు నచ్చి వాళ్ళ వైపుకు వంగి నమస్కారం చేస్తాము. అంటే అది మనము కావాలని కోరుకుంటున్నాము అని అర్థం. నమనము వంగడము అని అర్థం దానికి. కాబట్టి ఈయన ఇక్కడ ప్రహ్లాదుడు ఆవిహి అని ప్రకాశ స్వరూపాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నాలోని కర్మాశయాన్ని ఎందుకంటే మనసు కర్మాశయము కదా! ఈ కర్మాశయాన్ని రద్దు చెయ్యి, రద్దు చెయ్యి అని చెప్తూ ఉన్నాడు. కర్మాశయము మనసు. అందుకనే ప్రహ్లాదుడు ఇక్కడ మనోమయాత్మగా ఉన్నాడు అని మనము ఐడెంటిఫై చేసింది. ఇక్కడ మనోమయ ఆత్మ దగ్గర ఉన్నాడని చెప్పడానికి ఇంకొక ప్రమాణం ఏమి అంటే, మన వ్యాసుల వారిచ్చిన శ్లోకాల్లో కర్మాశయాన్ని రద్దు చేయని అడుగుతున్నాడు. మనస్సే కర్మాశయము. మనసు లేకపోతే ఎవ్వడైనా సరే ఏ కర్మలు చెయ్యడు. మనసుంటేనే వాడు ఎవడైనా సరే ఏదైనా కర్మ చేసేది. కాబట్టి నా కర్మాశయాన్ని నువ్వు రద్దు చెయ్యి అని చెప్తూ ఉన్నాడు. కర్మాశయాలు రద్దు కావాలి అంటే, కర్మలు రద్దు కావాలి అంటే జ్ఞానం కలగాలి. కర్మలు ఎంతవరకు ఉంటాయంటే తమస్సున్నంత వరకు, చీకట్లున్నంత వరకు, అజ్ఞానం ఉన్నంత వరకే కర్మలు చేసేది ఎవడైనా. జ్ఞానం కలుగుతూ ఉంటే వాళ్ళలో కర్మలు తొలగిపోతూనే ఉంటాయి. నువ్వు ఆవిర్స్వరూపము. నువ్వు ప్రకాశ స్వరూపము. నాలోని అజ్ఞానాన్ని, తమస్సుని, చీకట్లను గ్రసించేయి, మింగేయి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన ప్రకాశ స్వరూపాన్ని కోరుకుంటున్నాడు. కర్మలను రద్దు చేయమంటున్నాడు కాబట్టి ఏది కోరుకుంటున్నాడు అంటే, ఈ త్రిగుణాత్మకమైన అహంకారాన్ని కూడా దాటి, ఈ సత్వంలో నుంచి ఎక్కడ మనోమయాత్మగా ఉన్న సత్వంలో నుంచి కర్మలతో కూడి ఉన్న మనస్సు నుంచి కర్మలు లేని ప్రకాశ స్వరూపమైన సత్వంలోకి వెళ్ళాలి. చిత్తంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఇక్కడ మధ్యలో అహంకారంతో కూడి ఉన్న ఏ విజ్ఞానాత్మ ఉన్నదో దాన్ని ఆయన ఎందుకు కోరట్లేదు అంటే, అహంకారము అంటేనే కర్తాభావము. అహంకర్తాభావము, అహంకారము. అహంకర్తాభావము ఉన్నంత వరకు కర్మలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి కర్మలను నశింపచేయమని అడగడం కుదరదు. అందుకని ఒక స్టెప్ స్కిప్ చేసి పైకి వెళ్ళిపోవడానికి ఆయన నమస్కరిస్తూ ఉన్నాడు. ఇది ఆహా! చక్కటి మాట, ఇది చక్కటి మాట అని చెప్పుకుంటూ ఉన్నాడాయన. అభయం కావాలి, నాకు అభయం ప్రతిష్ఠ కావాలి అని అడుగుతూ ఉన్నాడు. ఈ అభయ ప్రతిష్ఠ ఎక్కడ దొరుకుతుంది? బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని మనకు తైత్తరీయం చెప్పింది కాబట్టి, ఈ అభయ ప్రతిష్ఠ భూయిష్టంగా మనకు కలిగేది ఎక్కడ? ఇక్కడ ఆనందమయ ఆత్మకు ఉచ్చంగా ఉంటుంది అని మన తైత్తరీయం చెప్పింది. అందుకని మనవాడు మనస్తత్వం నుంచి
మహత్తత్వానికి వెళ్ళడం గురించి ఇప్పుడు సాధన చేస్తూ ఉన్నాడు మన సాధకుడిక్కడ. అంతవరకు మనము పోయిన వారం చూసాము. తర్వాత శ్లోకాలు చదువుదాము. స్వస్తి అస్తో విశ్వస్య ఖలః ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథో ధియా మనః చ భద్రం భజతాత్ అధోక్షజే ఆవేశ్యతాం నః మతిః అపి అహైతుకి అని చెప్తున్నాడు. ఈ శ్లోకంలో చెప్పినవన్నీ జరిగితే అప్పుడు మనము ఇక్కడ సత్వాన్ని సాధించి మనస్సుగా ఉన్నాం గదా! అక్కడి నుంచి సత్వమయమైన శుద్ధ సత్వమైన చిత్త స్వరూపానికి వెళ్ళగలము. ఈ విధంగా ఆ పద్యంలో చెప్పినట్టు చేస్తే ఈ సత్వం అంటే మనస్తత్వం నుంచి ఈ సత్వము అంటే మహత్తత్వానికి వెళ్ళగలము. మనసు నుంచి చిత్తంగా మారడానికి, చైతన్యంగా మారడానికి, చైతన్యం కాబట్టే దాన్ని ప్రకాశ స్వరూపము అని పిలుస్తూ ఉన్నాడు మన సాధకుడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఏమి చెయ్యాలి అని ఇక్కడ స్టెప్స్ చెప్తున్నారు. ఇది మనసునే పెట్టుకుని సాధించే పద్ధతి. మనసు ఉంటేనే మనసుతోటే ఇక్కడ ఈ 9వ శ్లోకంలో చెప్పినవి చేయవచ్చు. మనసు లేకపోతే, మనసును పెట్టుకుని చేయలేకపోతే, మనసు కుదురుగా కూర్చోకపోతే, ఈ శ్లోకంలో చెప్పినవి చేయడం చాలా కష్టమవుతాయి. అవేంటో చూద్దాము. ముఖ్యంగా మనసు ఏమి కోరుకోవాలి? విశ్వస్య స్వస్తిః అస్తో. విశ్వం అంటే సర్వం అని అర్థం. విశ్వం అంటే జగత్, వరల్డ్, ద యూనివర్స్ కాదు. విశ్వం అంటే సర్వం, అన్ని అని అర్థం. సర్వభూతాలకు స్వస్తి కలగాలి. స్వస్తు చక్కగా ఉండాలి అని కోరుకోవాలి. స్వస్తి అస్తు. ఈ రకంగా ఎదగడం పేరే సర్వాత్మ భావన అని మనం చెప్పుకుంటూ వచ్చాము కాబట్టే, ఎవడైతే మనస్సుని శుద్ధి చేసుకుని వాడు సర్వాత్మ భావనతో మొత్తం సర్వము స్వస్థతతో ఉండాలి. సర్వము స్వ నా స్థితిలో ఉండాలి. నేను సర్వము నేను అన్న స్థితికి వాడు వెళ్ళాడు అంటే, సర్వభూతాలు ఆత్మస్వరూపంగా చూస్తూ ఉన్నాడు అంటే, అటువంటప్పుడు వాడు సర్వాత్మ భావనతో ఉంటాడు. దాని పేరు వాసుదేవము అని మనము ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నో సార్లు, ఎన్నో చోట్ల, ఎన్నో పుస్తకాలు చదువుతూ ఐడెంటిఫై చేశాము. ఆ రకంగా వెళ్ళాలి అని మనవాడు ఆ మనసును పెట్టుకుని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ తర్వాత కలహ ప్రసీదతాం, ఇది కూడా జరగాలి. మొత్తం విశ్వభావన నాకు కలగాలి అంటే దానికన్నా ముందు జరగవలసిందేమి? విశ్వభావన, విశ్వము నా స్వరూపము, సర్వము నా స్వరూపము అన్న సర్వాత్మ భావన కలగాలి అంటే దానికన్నా ముందు జరగవలసిందేమి? కలము అంటే ఏదైతే దోషమున్నదో, పాపమున్నదో అది ప్రసన్నమవ్వాలి, ప్రసీదమవ్వాలి. అంటే కూర్చోవాలి. ఇంక ప్రకృష్టంగా ఇంకది ఉపశమించాలి. ఈ దోషాలన్నీ కలమంతా నా శత్రువు. కలమంటే నా శత్రుత్వము. శత్రుత్వంతో ప్రవర్తించేదేమి నా మనస్సులోని రాగద్వేషాలే నాకు శత్రువులై, ఆ మనసే నాకు శత్రువై ఉండే ప్రమాదం ఉంటుంది గదా! అది ఉపశమించాలి. అది ప్రసన్నమవ్వాలి. చూసారా? కాబట్టే వీడు ఇక్కడి నుంచి కాబట్టి వీడేం జేస్తున్నాడు? ఇక్కడ మనసుతో ఉన్నాడు. ఈ మనసుతో ఉన్నప్పుడు వాడు ఇటుండొచ్చు, అటుండొచ్చు. మన ఏవ మనుష్యాణం కారణం బంధ ప్లస్ మోక్ష యోహో. వాడికి బంధానికి, కర్మలకు, తాపాలకు మార్గం గావచ్చు, దుఃఖాలకు లేదా బంధమోచనానికి, మోక్షానికి, సుఖానికి కారణం కావచ్చు. అటువంటి మనసులో నుంచి వాడేం జేస్తున్నాడు? బంధమోక్షాలకు కారణమైన మనస్సులోని రాగద్వేషాలన్న అంతఃశత్రువులను ఉపశమింపచేసుకోవాలి అని చూస్తూ ఉన్నాడు. మనసు ఆ విధంగా రాగద్వేషాలకు లోను గాకుండా, మనసు ఆ విధంగా రాగద్వేషాలు లేకుండా ఉపశమించింది అంటే, ఇక్కడ ఉన్న మనహ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఉన్న మనహగా మారిపోతుంది.
మనస్సులు మనకు 2 విధాలుగా ఉంటాయి. మన శాస్త్రాలు మనకు మనస్సుని చెప్తూ ఉన్నప్పుడు ఆ ప్రకరణాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సత్వంగా, శుద్ధ సత్వంగా, వాసుదేవంగా, చిత్తంగా, మహదాత్మగా చెప్తూ ఉన్న ఏ తత్వమున్నదో దాన్ని గూడా మనహ అనే పిలుస్తారు. అది గూడా మనహ. ఎందుకు అది మననం చేస్తూ ఉంటుంది. ఆలోచన చేస్తూ ఉంటుంది. ప్రతిదీ దాని సంకల్పానుసారంగానే జరుగుతూ ఉంటుంది. దాని ఆలోచన. ఆ ప్రకాశమయమైనదేదున్నదో దాని ఆలోచనే గదా మిగిలిందంతా గూడా జగత్తంతా ద్వితీయమంతా. మమ మాయ దురత్యయ అని చెప్తారు. ఆ మాయ దీనిదే అయి ఉన్నది. అది రెండోది ద్వితీయము. అదెక్కడి నుంచొచ్చింది? ఇదిగో దీని అవిజ్ఞా భూమిక. అందుకని ఇక్కడ మనహలో ఎక్కడ మనస్తత్వం ఏదున్నదో మనసు, మనోమయ ఆత్మ ఇందులో రాగద్వేషాలన్న శత్రుత్వంతో కూడి ఉన్న ద్వైతాన్ని ఒకవేళ వాడు శుద్ధి చేశాడంటే, అప్పుడు మన సాధకుడు రాగద్వేషాలతో కూడి ఉన్న త్రిగుణాత్మకమైన ఎందుకంటే త్రిగుణాల కింద ఉన్నదది. కాబట్టి త్రిగుణాలతో కూడి ఉన్న మనస్తత్వంగా గాదు. ఆ త్రిగుణాలను, రాగద్వేషాలను శుద్ధి చేసుకొని, శుద్ధ సత్వంగా, చిత్తంగా, మహత్తత్వంగా మనహ అయి ఉంటాడు వాడు. కాబట్టి వాడి ప్రోగ్రామ్ ఏమి? ద్వంద్వాలను నశింపచేసుకోవాలి. అందుకు త్రిగుణాలను పోగొట్టుకోవాలి. అవన్నీ జేయాలి. అందుకని ఆ కలత్వం ఏదున్నదో నాలో నాకే నేనే శత్రువై ఉండడం ఏదున్నదో అవిజ్ఞానము, ఆ అవిద్య అది ఉపశమించాలి అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ మనహా నుంచి ఆ మనహాకి వెళ్ళాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సత్వం నుంచి ఆ సత్వానికి వెళ్ళాలని వాడు కోరుకుంటున్నాడు. అందుకోసం ఏం చెయ్యాలి అంటే నెక్స్ట్ భూతాలన్నీ కలిసి ధియా బుద్ధితో, జ్ఞానంతో అంటే జ్ఞానం దానితో మిదహ కలిసి అన్నీ శివం ధ్యాయంతో శివాన్ని ధ్యానించాలి. శివము అంటే మంగళము. శివము అంటే ఏమి? ఈ సర్వాత్మ భావన గురించి కదా మనం చూస్తూ ఉన్నాము. విశ్వస్య స్వస్త్యస్తు అని విశ్వం మొత్తం నేనే అయి ఉండవలసి ఉన్నది అని అది సర్వాత్మ భావన. ఈ విశ్వాత్మ భావన, సర్వాత్మ భావన ఏదున్నదో అది కలగడానికి నాకు అడ్డంగా ఉన్నదేమి అంటే నా మనసే నాకు అడ్డంగా ఉన్నది. మనసులోని రాగద్వేషాలు, మనసులోని త్రిగుణాలు అడ్డంగా ఉన్నాయి. అవన్నీ ఉపశమిస్తే అందుకోసం కలగవలసింది ఏమి అంటే నేను శివాన్ని ధ్యానం చెయ్యాలి. శివం ధ్యానం చెయ్యాలి. నాకేం గావాలి? సత్ గావాలి గదా! నేను సత్వం అంటే ఏమి? సత్ గావాలని ట్రై జేస్తున్నాను. ఈ సత్వం ఇక్కడున్న సత్వం ఎట్లా ఉంటుందంటే చిత్తంతో కలిసి ఉంటుంది కదా! కాబట్టి సత్ ప్లస్ చిత్. సత్ ప్లస్ చిత్ ఏమైంది? ఆనందమైంది కదా! వెన్ దట్ సత్ ఈజ్ యాక్చువల్లీ చిత్, ఇట్ ఈజ్ యాక్చువల్లీ నా స్వరూపం ఆనందం. ఆనందాత్మ అయి ఉంటుంది. సచ్చిదానందం అది. అందుకనే అవట్లా కనెక్ట్ అయ్యి ఉంటాయి. అసలు ఎక్కడా గూడా మన శాస్త్రం వేరేగా చెప్పదు. చెప్తూ ఉన్న విషయము అంత టైట్‌గా చెప్తుంది. ఆత్మతత్వం గురించి చెప్పినప్పుడు మాత్రము కొంచెం గూడా వేరుగా చెప్పదస్సలు. అయితే వేరే వేరే పేర్లతో చెప్పినందుకు మనము ఏంటో వేరే అయ్యుండొచ్చు అని అనుకోవడానికి వీల్లేదు. శ్రద్ధగా వాటి అర్థాన్ని చూస్తూ వెళ్ళాము అంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు సత్ ఉన్నది గదా! దానికి చిత్ కనెక్షన్ ఉంటుంది. దానికి ఆనందం స్వరూపమై ఉంటుంది. ఇప్పుడు ఈ సచ్చిదానందాన్నే ఇంకొక పేరుతో గూడా పిలుస్తారని నిన్న మళ్ళీ నేను ఇంకేదో సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు చెప్తూ వచ్చాను. రామాయణమో ఏదో చెప్తున్నప్పుడు సుందరకాండ చెప్తూ ఉన్నప్పుడు చెప్తూ వచ్చాను. దాన్నే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అస్థి అంటాము, భాతి అంటాము, ప్రియం అంటాము. అస్థి అంటే సత్ ఉండడము. భాతి అంటే ప్రకాశిస్తూ, కనిపిస్తూ, తెలుస్తూ ఉండడము, ప్రకాశింపచేస్తూ ఉండడము. అది ప్రియమై ఉండడము. ఆత్మ ప్రియం అయి ఉండడము. దాని పేరు ఆనందము. దాని స్వరూపము. ఇప్పుడు దీనికే ఇంకొక పేరు గూడా ఉన్నది. దీన్నే ఇక్కడి నుంచి చెప్తాను.
సత్యం, శివం, సుందరం. ఈ చిత్‌ని శివమని గూడా పిలవచ్చు. దాన్నే భాతి అంటే ప్రకాశిస్తూ ఉన్నది అని గూడా చెప్పొచ్చు. చైతన్యం. అదే ప్రకాశిస్తుంటుంది భాతి. అదే శివం. అంటే అది తెలుస్తూ ఉంటుంది. ప్రకాశమై ఉంటుంది. జ్ఞాన స్వరూపమై శివం. అది చైతన్య స్వరూపము. అది సత్ అంటే సత్యమై ఉంటుంది. ఉండడం. ఉండడం అన్నది దాని లక్షణము. ఉనికి దాని లక్షణము. అస్థి ఉండడం. అదే ఆనందం. అదే సుందరం. అదే ప్రియం. ఇప్పుడు ఈ శివం ఏదున్నదో దీన్ని నేను ధ్యానం జేస్తున్నానంటే దేన్ని జేస్తున్నాను? ధ్యానము చిత్‌ని జేస్తున్నాను కదా! నేను సత్తునైతే నేను చిత్తునవుతాను. నేను సత్తునై ఉన్నానంటే చిత్తునవుతాను కదా! నేను సత్యమయ్యానంటే శివమవుతాను. అందుకని శివాన్ని ధ్యానం చేస్తున్నాను. నేను సర్వాత్మ భావనగా ఎదుగుతూ ఉంటే మొత్తం భూతాలన్నీ గూడా శివస్వరూపంగానే నాకు తెలుస్తూ ఉండాలి. ఆ విధంగా నేను ధ్యానం చెయ్యాలి. ఇది ఎట్లా చెయ్యాలి? ధియా చెయ్యాలి. బుద్ధితో, జ్ఞానంతో. అందుకనే శివం, చైతన్యం, ప్రకాశం అన్నప్పుడు దాన్ని జ్ఞానం అని చెప్పుకున్నది. జ్ఞానంతోటే శివాన్ని సాధించేది. చైతన్యం అది నా స్వరూపం. నాకు తెలియడము అట్లానే తెలుస్తుంది. అందుకోసం చేయవలసిందేమి అంటే, మొత్తం భూతాలన్నీ గూడా కలిసి ఇంక ఏదో గాదు నా స్వరూపం శివమో, స్వరూపం నేనే అయి ఉన్నది అని ధ్యానం జరుగుతూ ఉండాలి. ఇక్కడ శివం అంటే చైతన్యం, అని చెప్తూ ఉన్నాం గదా! దాన్ని చూపించడం కోసమే ఇక్కడ ఆవిహి అని చెప్పారు. ప్రకాశం అని చెప్పాము. ఆవిహి. అందుకనే ప్రకాశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నది. ఏమి కావాలి? ఎందుకు? ఇప్పుడు మనవాడు ఇక్కడున్నాడు సాధకుడు. వాడు సత్వంలోనే ఉన్నాడు గదా! అట్లా ఉండొచ్చు. ఏదో ఒక సత్వం. ఈ సత్వం కాపోతే ఈ సత్వం. ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? సత్వం ఈజ్ సత్వం. నో. ఏదైనా సత్వమే గదా! అనుకోవచ్చు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ సత్వం మనస్సు. ఇది సంకల్ప, వికల్పాలతో, రాగద్వేషాలతో త్రిగుణాత్మకంగా ఉంటుంది. త్రిగుణాలతో కూడి ఉంటుంది. ఇక్కడ ఉన్న సత్వానికి రాగద్వేషాలు లేవు, త్రిగుణాలు లేవు. దానికి లక్షణము కేవలము చిత్తము, చైతన్యము, ప్రకాశం, జ్ఞానం. దీనికి గాదు. దీనికి అజ్ఞానం. ఎందుకు అహంకారం? అహంకారం నుంచొచ్చింది కాబట్టి ఆ మనసు, అహంకారం యొక్క సాత్విక రూపం మనసు కాబట్టి, ఆ అహంకారానికి నేను కర్తను అన్న అజ్ఞానం ఉంటుంది. ప్రాపంచికంగా ఏవో కర్మల్లో ఉంటుంది. ఆ అవిద్యలో ఉంటుంది. అది ధర్మాధర్మాలుగా ఏవో కర్మలు చేస్తూ ఉంటుంది. ఏదో ఒక సత్వం గదా! ఇదైతే బానే ఉంది. ఇప్పుడేమి మనసు దానికి, దీనికి మనహ అనే పేరున్నది. దీన్ని సత్వం అనే పిలుస్తారు. నష్టమేంటి అంటే, నష్టం ఇక్కడుంది. నువ్వు మనసుగా ఉంటే నీకు కష్టమవుతుంది. చిత్తంగా ఉండి తీరవలసిందే. కాబట్టే ఈ చిత్తాన్ని చేరడం కోసం ఈ మనస్సుని శుద్ధి చేయాలి. మనస్సు శుద్ధమవుతే ఏమవుతుంది? చిత్తమవుతుంది ఆటోమేటిక్. మనస్సు శుద్ధమవుతే చిత్తమవుతుంది. కాబట్టి శుద్ధి చేయడం కోసం నేనేం చెయ్యాలంటే, మొత్తమంతా శివమయమని చూడాలి. అందుకని నేను ఆవిహి ఏదున్నదో ప్రకాశము దాన్ని కోరుతున్నాను. ఎందుకు? ఆవిర్భవించాలి. ఆవిహి భవము ఉండాలి. భవము అంటే ఏమి మళ్ళీ? భాతి ఏదైనా సరే. భవము అంటే భాతి ఉండడం అస్థి. ఉన్నది భాసి ప్రకాశిస్తూ ఉన్నది అనర్థము. ఈ అస్థి గావడం కోసం అస్థి నాకు రావాలి గాబట్టి దాని కోసము ఈ ఆవిహి భవము కావాలి. ప్రకాశము ఉండాలి అంటే భాతి. ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నది. ఉన్నది అస్థి ప్రకాశిస్తూ ఉన్నది భాతి. ఈ భాతి ఏమి? శివము. ఈ శివమేమి? చిత్. కాబట్టి మొత్తం అన్నీ నేను శివంగా చూశానంటే ఏమవుతుంది? సర్వాత్మ భావన కుదురుకుంటుంది నాలో కదా! స్థిరంగా నిలబడి ఉంటుంది. అందుకని నేనేం చేయాలి? బుద్ధి పెట్టి ఆలోచన చేయాలి. కర్మల వల్ల పనికిరాదిది. పని చేసే పని గాదిది. కేవలం జ్ఞానంతో, విచారణతో సర్వభూతాలను నా స్వరూపంగా శివమయమై ఉన్నట్టుగానే నేను భావన చేస్తే సర్వాత్మ భావనలోకి వెళ్తాను. మధ్యలో ఒకవేళ రాగద్వేషాలు ఇది మంచిది. ఇదిగో మంచివన్నీ అందంగా ఉన్నవన్నీ మాత్రము నా స్వరూపము. కానీ చూడ్డానికి అంతంత మాత్రంగా ఉన్నవని నా స్వరూపం గాదు
అని ఇట్లా అనుకుంటే సర్వాత్మ భావన ఎక్కడికొస్తుంది? అల్పాత్మ భావన కొంచెం కొంచెం కించిదాత్మ భావనతో ఉంటుంది. కించిదాత్మ భావన, అల్పాత్మ భావన, స్వల్పాత్మ భావన గాదు. సర్వాత్మ భావన గావాలి అంటే, సర్వభూతాలు నా స్వరూపంగా చూసే బుద్ధి కలగాలి. నాకటువంటి జ్ఞానం కావాలి. అందుకోసం నా మనసే నాకు అడ్డం పడుతూ ఉన్నదంటే అదే నశించిపోవాలి. అందుకని ఆ కలమో నాకే అడ్డం పడుతున్న నా మనసేదున్నదో అది ప్రసన్నమవ్వాలి. అది ఉపశమించాలి. నెక్స్ట్ మొత్తం ప్రాణులు, జీవులు ఏవున్నాయో అవన్నీ గూడా నా స్వరూపమే శివమయమై ఉన్నాయి అని చూడాలి. ఆ ధ్యాస నాకు కలగాలి అంటే, మనసు ఎప్పుడు భద్రాన్నే కోరుకుంటూ ఉండాలి. భద్రం కావాలి అని కోరుకుంటూ ఉండాలి. అభద్రకరమైన అసత్ వస్తువులని వదిలిపెడుతూ ఉండాలి. సత్తు మాత్రమే భద్రము. అసత్ అంతా భద్రత ఉంటుందని చెప్పడం కష్టం. అశాశ్వతం అవన్నీ గూడా. కాబట్టి మనసెప్పుడు భద్రం కోరుకుంటూ ఉండాలి. భజతాత్ అంటే భజిస్తూ ఉండాలి, కోరుకోవాలి, తగులుకుని ఉండాలి. ఆ విధంగా జరగాలి అంటే మనసెప్పుడు భద్రాన్నే కోరాలి అంటే అది ప్రపంచంలో అసత్ పదార్థాల్లో తిరుగుతూ ఉన్నది అంటే అసత్తుని తగులుకుని ఉంటుంది. అప్పుడు అభద్రమే ఉంటుంది. అశాశ్వతమే ఉంటుంది. మనసు ఎప్పుడు భద్రాన్ని కోరుకోవాలి అంటే ప్రపంచంలోని దేన్ని తగులుకున్నా సరే అది అభద్రంగానే ఉంటుంది. అసత్తుతో ఉంటే అభద్రం. సత్తుతో తగులుకుని ఉన్నది అంటే, సత్తుని భజనం చేసింది అంటే, అది భద్రమై ఉంటుంది. సత్ భద్రం. అందుకని ఏమి చెయ్యాలి అంటే, నహ మతిః నా మతి అంటే నా ఆలోచన ఎప్పుడూ అదే పనిగా అహైతుకీ అపి అసలు నిష్కారణంగా ఏ కారణం లేకుండా అధోక్షజే ఆవేశ్యతాం అధోక్షజుడి పైన ఆవేశించి ఉండాలి. సత్తును మాత్రమే పూర్తిగా నింపుకుని ఉన్నది అంటే నా మనసు అసత్తును తగులుకోదు గాబట్టి, సత్తు ఎప్పుడు భద్రస్వరూపం గాబట్టి, నా మనసు భద్రాన్నే కోరుకుంటూ ఉంటుంది. దానితో అది అంతటా శివాన్నే చూస్తూ ఉంటుంది. దానితో అశివమైన రాగద్వేషాలు మొత్తం నశిస్తూ ఉంటాయి. అప్పుడు విశ్వాత్మ భావన కలుగుతుంది. అటువంటి స్థితిలో నేను ఈ సత్తు నుంచి ఆ సత్తుకు, ఈ మనహా నుంచి ఆ మనహాకు వెళ్ళిపోతాను. అది నా ప్రస్థానము. ఈ సత్వం నుంచి ఈ సత్వానికి, ఈ మనహా నుంచి ఈ మనహాకి నేను వెళ్ళాలి అంటే మధ్యలో అడ్డంగా ఉన్నది రాగాత్మకమైన మనసు. ఇది శుద్ధమయ్యింది అంటే, నా బుద్ధి ఒకవేళ వికసించింది అంటే, నువ్వు ఆవిర్భవించావంటే ఆవిహి, అప్పుడది శుద్ధమవుతుంది. అది చిత్తమవుతుంది. అది అంతటా ఉన్నదంతా నా స్వరూపంగానే చూస్తూ ఉన్న స్థితిలో భద్రాన్నే కోరుకుంటూ ఉంటుంది కాబట్టి, అందుకోసం నేను ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు ఈ సత్వం నుంచి ఈ సత్వానికి వెళ్ళడానికి చేయవలసింది ఏమి అంటే, ఇంక కూర్చొని అదే పనిగా అధోక్షజుణ్ణి మనసు నిండా ఆవేశించే విధంగా ధ్యానం చేస్తూ ఉండాలి అని మన సాధకుడు చెప్పుకుంటూ ఉన్నాడు. మనలో ఎంతో మంది ఇక్కడ కూర్చొని చదువుకుంటున్న వాళ్ళు, కనీసము భాగవతాన్ని ఇంత లోతుగా అధ్యయనం చేస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో, వాళ్ళందరూ గూడా ఇక్కడే ఉండి ఉంటారు. ఈ మనస్తత్వం నుంచి ఎంతో కొంత త్రిగుణాలతోటే ఉన్నా గూడా అందులో సత్వం బాగా పైకొచ్చి ఉండి, మనస్సుని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తూ, అంతా నా స్వరూపమే గదా అని చూస్తూ, అందుకోసం ధ్యానం చేస్తూ ఉన్న స్థితిలోనే ఉండే ఉంటారు. ఇక్కడ కూర్చొని ఈ భాగవతాన్ని ఇంతవరకు వింటూ ఉన్నవాళ్ళు, ఈ సాధన ఇప్పటికే చేస్తూనే ఉండి ఉంటారు. అటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి ఈ సత్వానికి అంటే వాసుదేవానికి, అర్జునన్ నుంచి వాసుదేవానికి వెళ్ళే మార్గమిది అని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు మన గురువుగారు. అంత సులువుగా మన వ్యాసుల వారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి నా మతిలో ఏదో నాకొకటి వస్తుంది కాబట్టి నేనిట్లా ప్రయత్నం చేస్తానని గాదు. అకారణంగా. ఎందుకు? ఈ అకారణము అహైతుకమైన బుద్ధి నాలో కలగాలి.
ఏదో ఎవరో చెప్పారు గాబట్టో, చేస్తే బాగుంటుంది గాబట్టో, ఏంటో నాకిష్టం గాబట్టో, నాకేదో వస్తుంది గాబట్టో గాదు. నా బుద్ధి నేచురల్‌గానే దీనితో నిండి ఉండాలి. అప్రయత్నంగానే, అహైతుకంగా అంటే అప్రయత్నంగానే నా మనసంతా ఈ వాసుదేవమయమై ఉండాలి. ఏది ఆలోచించినా సరే నా స్వరూపమే గదా! విభూతి యోగంలో. అందులో ఏమైనా మంచి మాత్రమే నా స్వరూపము, చెడు నా స్వరూపం గాదు అని విడదీసి చూపించారా? దొంగల్లోని దొంగతనం గూడా నేనే. జూదగాళ్ళలోని జూదం గూడా నేనే. అక్కడి నుంచి మొదలుపెట్టి, ఇంక గుర్రాలు గూడా నేనే, ఏనుగులు గూడా నేనే, చెట్లు గూడా నేనే. అక్కడి నుంచి మొదలుపెట్టి, ఇంక ఋషులు గూడా నేనే, మనుషులు గూడా నేనే, దేవతలు గూడా నేనే, అన్నీ నేనే. అన్నప్పుడు వేరు వేరు చేసి మంచివి మాత్రం నేను, మంచివి కాకపోతే మాత్రము నేను గాదు అని చెప్పలేదు. ఆ రకమైన స్థితికి వాసుదేవానికి వెళ్ళాలి అంటే, ఇటువంటి మనసుని శుద్ధి చేస్తేనే అటువంటి సత్వస్థితికి, చిత్తానికి చేరుకోగలము మనము. మనం ఆల్రెడీ ఇక్కడున్నాము. మనము ఏదో రజోగుణంతోటో, తమో గుణంతోటో లేము. మనం ఆల్రెడీ సత్వగుణంతో ఉన్నాము. ఉంటే ఉన్నాము త్రిగుణాత్మకమైన విజ్ఞానాత్మక. కానీ ఉంటే ఉన్నాము. జ్ఞానం కలిగి ఉన్నాం గదా! సవికల్పమైన జ్ఞానమైనా సరే, త్రిగుణాత్మకమైన జ్ఞానమైనా సరే, విజ్ఞానాత్మగా ఉన్నాము. అందులో కూడా ఏదో ఒకటి కాదు. అహంకారంతో నేను చేస్తున్నాను అంటే అన్నాము. కానీ మనసుతో చేస్తూ ఉన్నాము. విచ్ ఈస్ సత్వగుణంతో ఎక్కువ భాగం నిండి ఉన్నది. కాబట్టి మనము చేయగలిగినంత ఇంతవరకు చేసేసాము. ఇంకిక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం అంత మాత్రమే గదా మిగిలింది. ఇంతవరకొచ్చామంటే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. అందుకని మనవాడు, మన సాధకుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. స్వస్తి అస్తు విశ్వస్య కలహ ప్రసీదతాం. ధ్యాయంతు భూతాని శివం మిథో ధియా. మనః చ భద్రం భజతాత్. అధోక్షజే ఆవేశ్యతాం నః మతిః అపి అహైతుకీ. ఇంకా ఆ తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాము. మా వద్దో, ఏమి వద్దు. ఆగార దార ఆత్మజ విత్త బంధుషు సంగః యది స్యాత్. భగవత్ప్రియేషు నః యః ప్రాణవృత్యా పరితుష్టః ఆత్మవాన్ సిద్ధ్యతి అధూరాత్ న తథా ఇంద్రియప్రియః. యది ఒకవేళ నాకు ఆగారము ఇల్లు, దార భార్యో భర్తో, ఆత్మజ బిడ్డలు, విత్తము డబ్బులు, బంధువులు, స్నేహితులు, ఏదో పిల్లికూన, ఉద్యోగాలు, వంకాయ కూరలో ఇట్లాంటి వాటిపైన సంగః స్యాత్ యది సంగము ఉన్నదంటే, నేను మనసుగా ఉన్నాను గదా ఇక్కడ. ఈ మనస్సు వాసనాత్మ. వాసనలన్నీ కలిసి మనసుగా తయారవుతుంది. ఏమేమి వాసనలు అందులో నిండి ఉండవచ్చో, నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా ఇల్లు, నా పిలుపున, నా ఆస్తులు, నా బంధువులు, నావి, 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 నేను, నేను, నావి, నేను. నేను అన్నది అహంకారం నావి అన్నవి పెట్టుకునే, ఏవేవైతే దాని నిండా నిండి ఉన్నాయో, ఎందుకు ఈ రకంగా ఆలోచించడం, ఈ స్టెప్ ఎందుకు అవసరము? ఈ కలహ ప్రసీదత ఉంది గదా! నాలోని కలత్వము, నాలోని పాపము, దోషము నశించాలి అంటే పాపమేమి వాసనలే గదా! వాసనలే గదా! మళ్ళీ మళ్ళీ నాకు జన్మల్లోకి పాతాన్ని ఇస్తూ ఉంటాయి. జన్మల్లోకి నేను పతనం అవ్వడానికి కారణమేమి? నాలోని రాగద్వేషాలు. రాగద్వేషాలు వాటి పాటికి అవి ఉండవు. ఏదో వస్తువుని చూసుకొని తగులుకుంటాయి. నాలో రాగం ఉంది అంటే అది ఎట్లా బయటపడుతుంది? నా భార్య పైన అనురాగమో, నా భర్త పైన అనురాగమో, నా బిడ్డల పైన రాగమో ఏదో అట్టా ఆ రకంగా ఉంటుంది గదా! కాబట్టి ఈ కలత్వాన్ని మనసులోని దోషాన్ని నిర్మూలించడం ఎట్లా? అని దీని గురించి, అని ఆ ఒక్క విషయం గురించి ఈ స్టెప్ సాధించడం కోసము ఏమి చెయ్యొచ్చు అని ఇప్పుడిక్కడ మననము జరుగుతూ ఉన్నది. ఆగారాలు ఇళ్ళు, దార, ఆత్మజ, విత్త బంధువుల్లో ఒకవేళ నాకు సంగము, సాంగత్యము తగులుకోవడము ఉన్నది అంట.
బంధం ఉన్నది అంటే అది మా. వద్దు అది రద్దయిపోవాలి. నాకు వీటన్నింటి పైన నాది నాది అన్న మోహమేదున్నదో అది నశించాలి. అయితే మనసు దేనికో దానికి తగులుకోవడం అన్న లక్షణంతో ఉంటుంది. అది చిత్తం కాలేదు గదా! ఇంకా. చైతన్య స్వరూపం కాలేదది. కేవలం ఇక్కడుంది. కాబట్టి అది అన్‌స్టేబుల్‌గా ఉంటుంది. అన్‌స్టేబుల్‌గా ఉన్న సమయంలో దానికి స్టెబిలిటీ ఇవ్వడం కోసము ఒకటి తీసేసామంటే ఒకదాన్ని ఆధారంగా అది పట్టుకునేలాగా మనము ఆలంబన ఇవ్వాలి మరి. బాహ్యమైన వాటన్నింటిని మనము ఆ ఆధారాన్ని, ఆ మనస్సు నిలబడి ఉండడానికి బాహ్యమైన ఎన్నో విషయాలు ఆధారమై ఉంటాయి. ఆ ఆధారాన్ని బాహ్యాలంబనను మనము తీసేస్తూ ఉన్న సమయంలో అది నిలబడడానికి మనకు లోపల ఒక ఆధారం కావాలి. అందుకని అంతర్లీనంగా, అంతర్గతంగా, అంతఃకరణంలోనే మనము దానికి భగవంతుడి పట్ల, భగవత్ ప్రియుల పట్ల సంఘం కలగాలి అని దానికి ఆ ఆలోచన అలవాటు చెయ్యాలి. నాకు బయట నా భార్య, నా బంధువులు, నా భర్త, నా స్నేహితులు, నా ఇల్లు అని వీటన్నింటి పైన ఉన్న ఏ ప్రీతి భావన ఉన్నదో, ఏ రాగమున్నదో, ఏ ద్వేషమున్నదో, ఏ సంగమున్నదో అదంతా గూడా నేను భగవత్ ప్రియుల పట్ల పెట్టుకోవాలి. ఎవరైతే నాలాగానే సాధన చేస్తూ ఉన్నవాళ్ళున్నారో, వాళ్ళతో కూడి ఉండాలి అన్న కోరిక నాలో ఎక్కువవుతూ ఉండాలి. దానితో నా మనసు నిండాలి. అసత్ పూర్తిగా వదిలిపెట్టడం ఇప్పుడే చాతగాకపోతే, అభద్రాన్ని పూర్తిగా వదిలిపెట్టడం చాతగాకపోతే, కనీసము నాది నాది అన్న బంధాలతో తగులుకోవడం అన్నది గాకుండా, భగవత్ప్రియులు భగవంతుడు ఈ భగవత్ తత్వం ఏదున్నదో, దాన్ని ప్రియంగా కోరుకునే వాళ్ళెవరున్నారో, భగవత్ తత్వాన్ని ప్రియంగా కోరుకునే వాళ్ళెవరు మళ్ళీ? ఈ అస్థిభాతి అని సత్తును, చిత్తును అదే నాకు ప్రియము అని అనుకునే వాళ్ళందరూ భగవత్ ప్రియులు కదా! భగవత్ తత్వమే ప్రియము. దాన్ని కోరుకునే వాళ్ళెవరున్నారో వాళ్ళు భగవత్ ప్రియులు. ఆ భగవత్ ప్రియులు ఎప్పుడు అస్థిభాతి అంటే సచ్చిత్తునే కోరుకుంటూ ఉంటారు. వాళ్ళెంతసేపు సత్యం శివం కావాలి, సత్ చిత్ కావాలి అని సచ్చిత్తులు కోరుకుంటూ ఉంటారు గాబట్టి, ఆ సచ్చిదాత్మల పైన నాకు రతి కలిగి వాళ్ళతో నాకు సంఘం కలగాలి. ఆ రకంగా ఉన్నది అంటే అసత్ సంఘాలన్నీ తొలగుతాయి. దాంతో అక్కర్లేని రాగద్వేషాలు, ఆ కలత్వం నాలో ఉపశమిస్తుంది. అందుకని ఇది జరగాలి. సరే ఇంకా నా భార్యో, నా భర్తో, నా ఇల్లో, నా పిలికునో, నా బిడ్డలో, నా డబ్బులో, నా బంధువులో వీళ్ళందరి పైన మోహాన్ని వదిలిపెట్టొచ్చేమో ఒకవేళ, నా దేహం పైన ఇది నా దేహము అని ఆ దేహం పైన మమత్వం అంత తొందరగా వదలదు. అసలది ఎంత దృఢంగా ఉంటుంది అంటే, ఆ దేహము నాది అనము. అది నేను అంటాము. ఆ దేహం పైన మమత్వము, మమకారం గాదు. ఆ దేహం నేనే అన్న అహంకారం ఉంటుంది. అది నేను అహం అన్న ఆలోచన ఉంటుంది. ఇంక దాన్ని వదిలించడము చాలా కష్టము. అందుకని దాని గురించి కూడా ఆలోచన చెయ్యాలి. నాలో ఈ కలత్వం పోవాలి అంటే, ఏదో భార్య, పుత్రమిత్రాదుల పైన మిగిలిన వాటిపైన ఉన్న మోహం తొలగితే అంత మాత్రానికే సరిపోదు. ఈ దేహం పైన ఉన్న ఈ మోహం కూడా తొలగిపోవాలి. అది గూడా నాలోని కలత్వమే. మనసులోని మనసు యొక్క దోషమది. మనసులోని దోషాల్ని శుద్ధి చేస్తున్నప్పుడు ఇది గూడా శుద్ధమవ్వాలి. కాబట్టి దీన్నెట్లా సాధించొచ్చు? భార్య, భర్త, పుత్రులు, మిత్రులు, ఆదులుగా ఉన్న వాటిపైన మోహాన్ని తొలగించడం కోసం భగవత్ ప్రియుల పైన పనిగట్టుకుని ప్రయత్నపూర్వకంగా నేను సంఘాన్ని ఏర్పరచుకోవాలి అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం గదా! అది చేస్తూ ఉన్న సమయంలోనే దేహం పైన ఉన్న ప్రీతిని వదలడానికి గూడా ఇంకొక ఉపాయంతో, యుక్తితో సాధన చెయ్యొచ్చు. అది ఏమి అంటే, యహ ఎవడైతే కేవలం ప్రాణవృత్యా, కేవలం ప్రాణం నిలబడ్డం కోసం, దేహము నిలబడి ఉండడం కోసం మాత్రము ఎంత అవసరమో
అంత మాత్రమే తింటూ. నాకిది ఇష్టం గాబట్టి తింటాను. వంకాయ కూర నాకిష్టం గాబట్టి తింటాను. గారెలు నాకిష్టం లేవు గాబట్టి తినను. అనుకుంటూ రకరకాల ఆలోచనలు లేవింకా. కేవలం ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం దేహం ఏదో తింటూ ఉంటుంది. ఏదో అవసరమైతే మంచినీళ్ళు తాగుతుంది. లేకపోతే దానికి అవసరమైతే బాత్రూమ్‌కెళ్తుంది. లేదో దానికేదైనా కావాలంటే నిద్రపోతుంది. దాని సంగతి అది చూసుకుంటుంది అని దేహము ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసము ఆయువున్నంత వరకు అదేం చేయాలో అది చేస్తూ ఉంటే, వీడు మాత్రం పరితుష్టః అంత మాత్రానికే దేహం పని అది చూస్తూ ఉంటే, వీడి సంగతి వీడు చూసుకొని జ్ఞానంతో ఆత్మలో రమిస్తూ అన్ని విధాలుగా తుష్టః తృప్తిగా ఉంటాడో, యదృచ్ఛయా లాభ సంతుష్టః అయి ఉంటాడో, ఆత్మవంతుడై వాడి ఆత్మను వాడి మనసుని వాడు వశంలో ఉంచుకుంటాడో, అప్పుడు వాడు మనసుని ఉపశమింప చేసుకుంటాడు. మనసు అప్పుడు వాడికి శత్రువై ఉండదు. వాడి మనసు అప్పుడు వాడికి మిత్రుడై సహాయం చేస్తుంది. అటువంటి ఆత్మవంతుడవ్వాలి. మనసు వాడి వశంలో ఉండాలి. ఆ విధంగా ఉండాలి అంటే ఇవన్నీ చెయ్యవలసి ఉంటుంది. ఆ రకంగా ఎవడు చేస్తాడో, అప్పుడు వాడు అధూరాత్ ఇంకా అల్లంత దూరంలోనే ఎంతో దూరం లేదు. చాలా దూరం లేదు. ఈ సత్వం నుంచి ఈ సత్వం వెళ్ళడానికి ఎంత దూరముంది? పెద్ద దూరమేమీ లేదు. మనసులోని రాగద్వేషాలని మనము నశింపచేసామంటే అదే గదా శత్రువు మనకు. మన భగవద్గీత గూడా అదే చెప్తూ వచ్చింది. అవి పరిపందులు అర్జున నశింపచెయ్యి అని. కామః ఏషః, క్రోధః ఏషః అనుకుంటూ చాలా పద్యాలున్నాయి రకరకాలుగా. అంత మాత్రం శుద్ధి చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం? అదూరం. చాలా తక్కువ దూరం. నెక్స్ట్ స్టెప్ అదే. అల్లంత దూరంలో ఉంది. ఇంత దగ్గరలో ఉంది మనము ఈ స్థితి నుంచి వాసుదేవం అన్న స్థితికి చేరడానికి చాలా దూరం లేదు. చాలా దగ్గరగా వచ్చేసాము. ఇంత దూరం వచ్చి సత్వాన్ని సాధించాం. మనం ఎక్కడ మనసుని సత్వంలో నిలబెడుతూ ఉన్నాం మాక్సిమం. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళడానికి ఎంత దూరం ఉంది? నెక్స్ట్ స్టెప్ అదే. నెక్స్ట్ స్టాప్. కాబట్టి అదూరాత్ అల్లంత దూరంలోనే, అతి దగ్గరలోనే, అతి చేరువలోనే సిద్ధ్యతి వాడు సిద్ధింపజేసుకుంటాడు అన్న మానమే లేదు. అయితే కానీ ఎవడైతే ఇంద్రియ ప్రియుడై ఉంటాడో, ఈ మనస్సు దుర్మార్గమై నాకు సన్మార్గాన్ని, సత్మార్గాన్ని వదిలిపెట్టి, దుర్మార్గము ప్రపంచ మార్గాన్ని బట్టి, అక్కడి ప్రపంచంలోని, సంసారంలోని సంఘాలన్నీ బెట్టుకునే, జారిపోయి ఇంద్రియాలతో తగులుకుని విషయాలని అనుభవించడం గురించి అది ఆలోచన చేస్తూ ఉన్నది అంటే, అటువంటి ఇంద్రియ ప్రియుడెవడున్నాడో వాడికి ఈ విధంగా అంత తొందరగా, అంత దగ్గరలో అది నా సిద్ధ్యతి దొరకదు. ఇంద్రియాలతో కూడి వాడు ప్రాపంచికమైన విషయాలని రమిస్తూ భార్య, భర్త, బిడ్డలు, ఇల్లు, పిలికున అనుకుంటూ ఆ సంఘాలతో తగులుకుని ఉన్నాడు అంటే భగవత్ ప్రియులతో తగలడం అన్నది భగవత్ ప్రియులకు దూరంగా ఉండి అక్కర్లేని అప్రియమైన అసత్ వస్తువులను తగులుకుని జారిపోతూ ఆత్మవంతుడు కాకుండా ఏదో ప్రాణాలు నిలబెట్టుకున్నంత వరకు మాత్రమే దేహం ఏదో ప్రయత్నం చేసుకుంటుంది పోనీ అనుకోకుండా ప్రతి ఇంద్రియానికి సుఖం కావాలి నాకు అనుకుంటూ చక్కగా మెత్తటి పరుపుల పైన పడుకుంటే నాకెంతో తృప్తండి. నాకెంతో సుఖము. అది నాకు ప్రియము అనుకుంటూ. స్పర్శ సుఖము. చర్మమన్న ఇంద్రియానికి. నా బిడ్డలు నాతో మాట్లాడుతూ ఉంటే, వింటూ ఉంటే నాకు ఎంతో సుఖమండి. నాకెంతో ప్రియము. అది నాకు తృప్తినిస్తుంది అనుకుంటూ. చెవు అన్న ఇంద్రియానికి శబ్దమన్న తన్మాత్రతో ఆ విషయంతో కలిగే అనుభవాన్ని కోరుకుంటూ. కంటికి దృశ్యము, నోటికి, నాలుకకు రుచి, ముక్కుకు వాసన ఇట్లాంటివన్నీ ప్రతి ఇంద్రియానికి దాని విషయాలు అనంతంగా ఉంటాయి. ఆ అనంతమైన ఇంద్రియ విషయాలు ఏదో నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా ఇల్లు, నా డబ్బులు, నా బంధువులు, నా స్నేహితులు అనుకుంటూ వీటి పైన ఈ ప్రియమన్న ఏది ఆత్మ ప్రియం గాబట్టి. ఆత్మే ప్రియము. నేనంటే నాకు ప్రియం గాబట్టి దాన్నేం చేస్తాను నేను తీసుకొని వెళ్ళి ఆత్మ ప్రియత్వాన్ని తీసుకొని వెళ్ళి
అనాత్మల్లో భార్యాభర్త, బిడ్డలు, ఏదో డబ్బులు, బంధువులు అన్న ఈ అనాత్మల్లో ప్రియంగా ఇవన్నీ నాకు ప్రియము అనుకుంటూ అసత్తుగా, అక్కర్లేకుండా అధ్యారోపణ చేసుకుని, ఆ మోహంతో ఉన్నవాడెవడున్నాడో వాడికి చాలా దూరము, చాలా కష్టము. ఈ సత్తులో ఉంటే ఉన్నాడు వాడు. ఈ సత్తులో వాడు చచ్చి చెడి ఎంతో ప్రయత్నం చేసి, ఎంతో సాధన చేసి, ఎంతో చదువుకుని, ఎంతో ఆలోచించి, చాలా పురుష ప్రయత్నంతో వాడు రజో, తమో గుణాలని కావాలంటే కంట్రోల్ చేసి మాక్సిమం సత్వంలోనే ఉండడానికి ట్రై చేసి అక్కడే ఉండిపోయాడంటే, దాన్ని శుద్ధి చెయ్యలేదు అంటే, ఎంతసేపటికి ఆ మనసు రాగద్వేషాలతో తగులుకుని ఉండి భార్య, బిడ్డలు, ఇల్లు అనుకుంటూ వాటిలోనే రమిస్తూ ఉన్నది అంటే, ఆ సుఖాలు కావాలి, ఆ స్పర్శలు కావాలి, ఆ రుచులు కావాలి, ఆ దృశ్యాలు, శబ్దాలు, వాసనలు కావాలి అనుకుంటూ, అవి ఎక్కడి నుంచి వస్తాయి అని ఆ పదార్థాలను తగులుకుంటూ ఉన్నది అంట. నెక్స్ట్ స్టెప్పే గదా! నెక్స్ట్ స్టాప్ అదే. ఇంకిక్కడ దిగితే ఇక్కడ ఎక్కి కూర్చున్నాం గాబట్టి, దిగడం ఇంకిక్కడే దిగుతాము అంటే అంత సులువు గాదు. అంత మ్యాజికల్‌గా జరగదు. చాలా దూరము. ఎవడికి ఈ మనసుని సిద్ధి చేయలేదు. రాగద్వేషాలతో నిండి ఉన్నది. సుఖాలు, అసుఖాలు అనుకుంటూ, కోరుకుంటూ ఉన్నది. ఇంద్రియ విషయాల వెంటబడి తగులుకుని తిరుగుతూ ఉన్నది ప్రపంచంలో అంటే వాడికి మాత్రము వాడిక్కడే ఉండొచ్చు, ఇక్కడే పోవచ్చు, మళ్ళీ పుట్టి ఇక్కడే ఉండొచ్చు కావాలంటే. వాడు పుట్టడమే ఇక్కడే పుట్టొచ్చు. కానీ ఆ ఉన్నంత వరకు సత్వంలో ఉండి ఇంక అయిపోయింది హమ్మయ్య! ఐ అరైవ్డ్. ఏదో మన కొలంబస్ అమెరికాను కనుక్కుని, ఇండియాను కనుక్కున్నాను. ఐ కేమ్, ఐ సా, ఐ కాంకర్డ్ అనుకుంటూ అలెగ్జాండర్ ద గ్రేట్. వీడేమో ఐ అరైవ్డ్ అనుకుంటూ, ఆ రకంగా ఏదో వేరే దాన్ని పట్టుకుని ఇంక అయిపోయిందనుకుంటే, వాడు అక్కడే ఉండొచ్చు. కానీ వాడు యాక్చువల్‌గా చేరుకోవలసిన దాన్ని చేరుకోలేదు. ఇంకేంటో చేరుకొని అక్కడున్నాడని అర్థం. అటువంటి కష్టం లేకుండా మనము ఈ ఇంద్రియ ప్రియత్వం నుంచి ఆత్మ ప్రియత్వము తెలుసుకోవడం గురించి సాధన చెయ్యాలి. అందుకోసము ప్రాణం నిలబడ్డానికి దేహమేదో తింటుంది, మనకు సంబంధం లేదు అని మనము ఆత్మతృప్తితో ఉండాలి గానీ, అబ్బా! నాకిది చాలా ఇష్టము, అది తింటే నాకు చాలా తృప్తి, ఇదంటే నాకు ప్రియము, ఇది నాకు కావాలి, ఇది నాకు సుఖము అనుకుంటూ ఇవే చూసాడంటే వాడికది పక్కనే ఉన్నట్టుగా ఉన్నా గూడా ఎందుకు ఆ 2 పక్కన పక్కనే ఉంటాయి. కృష్ణార్జునులు పక్కన పక్కనే ఉంటాయి. నరనారాయణులు పక్కన పక్కనే ఉంటాయి. అదిగో ఆ 2 పక్షులు ఆ చెట్టు కొమ్మ పైన పక్కన పక్కనే ఉంటాయి. కానీ చాలా దూరం ఉంటాయి. ఎప్పుడు? ఈ పక్షి ఎప్పుడైతే ఇంద్రియ సుఖాలను కోరుకునే అదే పనిగా అనుభవాల వెంటబడి పరిగెడుతూ ఉన్నది ప్రపంచంలోకి అంటే అక్కడే ఉన్నా గూడా ఆత్మతత్వాన్ని తన స్వస్థితిని తెలుసుకోలేదు అని చెప్తూ ఉన్నారు. ఈ కలము ప్రసన్నమవ్వడము, ఉపశమించడము ఎట్లా అని ఈ పద్యంలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మా ఆగార దార ఆత్మజ విత్త బంధుషు సంగః యది స్యాత్ భగవత్ప్రియేషు నః యః ప్రాణవృత్యా పరితుష్టః ఆత్మవాన్ సిద్ధ్యతి అదూరాత్ న తథా ఇంద్రియ ప్రియః. సరే తర్వాత యత్ సంగలబ్ధం నిజవీర్య వైభవం తీర్థం ముహుః సంస్పృశతాం హి మానసం హరతి అజః అంతఃశ్రుతిభిః గతః అంగజం కః వై న సేవేత ముకుంద విక్రమం. ఎప్పుడైతే ఈ కలత్వము ఉపశమించిందో, భగవత్ ప్రీతి కలుగుతూ ఉన్నదో, ఇంద్రియ ప్రీతి నుంచి దాటుతూ ఉన్నాడో, ఇంక వాడు నెక్స్ట్ సాధించవలసిందేమి శివత్వాన్ని సాధించాలి కదా! కలత్వం తొలగుతూ ఉంటే, శివత్వం కలుగుతూ ఉంటుంది. దాన్ని ఎట్లా సాధించాలి? జ్ఞానము ఇప్పుడు నెక్స్ట్. అజ్ఞానాన్ని, మోహాన్ని తొలగించుకోవడం ఎట్లా అని ఇందులో చూపించారు గాబట్టి, అసత్తుని ఎట్లా దూరం చేసుకోవాలి అని ఇక్కడ చూపించారు గాబట్టి, ఇప్పుడు శివాన్ని, సత్తుని, చిత్తును ఎట్లా సాధించాలి అని ఈ శ్లోకంలో నేర్పిస్తూ ఉన్నారు.
దేని గురించి నీకు ధ్యాస ఉండాలి? దేని గురించి నువ్వు ధ్యానం చేయాలి? ఏది నువ్వు సాధించాలి ధియా బుద్ధితో, జ్ఞానంతో అని చెప్తున్నారు. శివం కావాలి నీకు, జ్ఞానం కావాలి గదా! అదెట్లా వస్తుంది? యత్ ఏదైతే సంగలబ్ధం ఏ సంగము? భగవత్ ప్రియులతో ఒకవేళ నువ్వు కూడి ఉన్నావు అంటే వాళ్ళిదే పనిగా భగవత్ తత్వం గురించే విచారణ చేస్తూ ఉంటారు. ఆత్మతత్వ విచారణే చేస్తూ ఉంటారు వాళ్ళదే పనిగా. అటువంటి వాళ్ళతో నువ్వు సంగం బెట్టుకుంటే, దాంతో నీకు లభించేదేమి? నిజ వీర్య వైభవం ఆత్మ. నిజ అంటే స్వ లేదా ఆత్మ. ఆ వీర్యము అన్న పదానికి అర్థము జ్ఞానము. ఆ మొత్తం వైభవము, విభూతి మొత్తం నాదే. నా స్వవీర్యం వల్లే ఈ విభూతిగా మొత్తం జగత్తంతా ఉన్నది అన్న విషయము, నువ్వు ఈ భగవత్ ప్రియులతో కూడి ఉండి అదే పనిగా శాస్త్రాధ్యయనం చేస్తూ, విచారణ చేస్తూ ఉంటే నీకు ఆ లాభం కలుగుతుంది. ఆ సంఘం వల్ల నీకు కలిగే లాభము జ్ఞానము. ఈ అసత్ సంపర్కాలతో నీకు కలిగేది మోహమే, అజ్ఞానమే, ఇంకా గూడా తమస్సే, చీకటే, జన్మలే గాని, ఈ భార్య లేదా భర్త, బిడ్డలు, స్నేహితులు, బంధువులు వీళ్ళలో కూడా ఎవరైనా సరే భగవత్ ప్రియులు ఉన్నారంటే వాళ్ళతో నువ్వు కూడి ఉన్నావంటే, నీకు నీ భార్యో, భర్తో, బిడ్డలో, బంధువులో, స్నేహితులో వాళ్ళలో ఎవరిలో గూడా ఒక్కళ్ళలో గూడా భగవత్ ప్రియత్వం ఎక్కడుంటుంది? ఇక్కడ కూర్చొని ఈ భాగవతం వింటున్న వాళ్ళలో ఎంతమంది భాగవతాన్ని భార్యాభర్త కలిసి వింటారు? ఒక్కళ్ళు వింటారు, ఒకళ్ళు వినరు. లేదో తల్లి కూతురో, తండ్రి కూతురో, తల్లి కొడుకో, తండ్రి కొడుకో, బంధువులో, స్నేహితులో కలిసి అదే ఇంట్లో ఉన్నవాళ్ళు తాతో, అమ్మమ్మో వాళ్ళందరితో కలిసి ఈ భాగవతాన్ని కలిసి చదివి, కలిసి అధ్యయనం చేసి, కలిసి డిస్కస్ చేసేవాళ్ళు ఒక ఫ్యామిలీలో ఎంతమందుంటారు? ప్రాబబ్లీ ఉండరు. అట్లాంటి ఫ్యామిలీస్ చాలా తక్కువ. చాలా తక్కువ. ప్రతి ఇంటికి ఎవడైనా ఒకడుంటాడేమో. వాడు మాత్రం ప్రయత్నం చేస్తాడు. ఆ ఇంట్లోనే ఉన్న భార్యో, భర్తో, అమ్మో, నాన్నో, కొడుకో, కూతురో, స్నేహితులో, బంధువులో, చుట్టాలో వాళ్ళెవరికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. వీడొక్కడికుండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే, వాడింట్లో ఉండొచ్చు, లేదా వాడికి తెలిసిన వాళ్ళు గావచ్చు, లేదా వాడు పోయి వెతుక్కుంటూ ఈ హంసల కులాన్ని పనిగట్టుకుని ఆ హంసల కులంలో వాడు చేరి, అక్కడ కూర్చుని అందరితో పాటు ఇదే విషయాన్ని వాడు అదే పనిగా విచారణ చేస్తూ ఉంటే, ఆ సాంగత్యం వల్ల వాడికి లభించేదేమి అంటే, ఈ వైభవమంతా, ఈ విభూతులన్నీ, ఆ విభూతి యోగంలో చెప్పినవన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? ఆత్మ నుంచే కదా! అన్న జ్ఞానం కలుగుతూ ఉంటుంది. అటువంటి జ్ఞానమేమి అంటే, అది తీర్థము. అది తరింపచేసేది. తీర్థము ఎప్పుడైనా సరే తరింపచేసేదై ఉంటుంది. తరింపచేసేది అని తీర్థం అన్న పదానికి అర్థం. తరింపచేసేది ఎప్పుడైనా జ్ఞానం ఒక్కటే. జ్ఞానంతోటే తరించిపోయేది. కర్మల వల్ల గాదు. కర్మల వల్ల సంసారం కలుగుతూ ఉంటుంది. జన్మలొస్తూ ఉంటాయి. కాబట్టి అట్లాంటి తీర్థము తరింపచేసే జ్ఞానము నీలో కలుగుతూ ఉంటుంది. ఈ సత్సాంగత్యం వల్ల. కాబట్టి ముహుహు మాటి మాటికి నా మానసము, నా మనస్సు అందుకని మనము మన సాధకుడు ఇక్కడున్నాడు అని ఐడెంటిఫై చేసాము. ఆ మనస్సు మాటి మాటికి ఈ తీర్థాన్ని, ఆ జ్ఞానాన్ని, ఈ సంఘం వల్ల హంసల కులంలో చేరి వాళ్ళతో పాటే నేను గూడా ఈ శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి దాన్ని విచారణ చేస్తూ ఉండడం వల్ల కలిగే ఏ జ్ఞానమన్న లాభమున్నదో ఫలము పుస్తకాలు చదివితే కలిగేదేమి? భగవద్గీత, భాగవతము, రామాయణము అట్లాంటివన్నీ చదివితే మనకు కలిగేదేమి అంటే బిడ్డలు కలుగుతారు, మార్ట్‌గేజెస్ ఒస్తాయి, ఇల్లు కట్టుకోవచ్చు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఒస్తాయి, కాలేజీలో సీట్‌లొస్తాయి అవా? అవన్నీ కర్మలు నీ ప్రారబ్ధానుసారంగా రావచ్చు, రాకపోవచ్చు, ఇంకో రకంగా జరగొచ్చు. పుస్తకాలు చదవడం వల్ల పిల్లలు పుట్టడము, పుస్తకాలు చదవడం వల్ల ఇల్లు కట్టుకోవడము, పెళ్ళిళ్ళు చేసుకోవడము ఇట్లాంటివన్నీ జరగవు. పుస్తకాలు చదవడం వల్ల ప్రమోషన్స్ రావడము, పుస్తకాలు చదివితే ఏదో కాలేజ్‌లో సీట్లు రావడము, లేదో కాలేజ్‌లో చదువుకుంటూ ఉంటే ఎగ్జామ్స్‌లో మార్కులు రావడం అవన్నీ పుస్తకాలు చదివితే వచ్చేదేమి అంటే, ఆ పుస్తకంలో చెప్పిన జ్ఞానము
నీ బుద్ధికి పట్టుబడడం అదొక్కటే ఆ పుస్తకానికి, నీ బుద్ధికి ఉన్న కనెక్షన్. పుస్తకం చదివితే పక్కనవన్నీ రావు. పుస్తకం చదివితే జ్ఞానం వస్తుంది. పుస్తకం చదివితే జ్ఞానం రావడం అని వాటికి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి వీడేం జేస్తాడు? భగవత్ ప్రియులందరూ గూర్చొని చదువుకుంటుంటే వీడెళ్ళి ఆ హంసల కులంలో చేరి వాడు గూడా హంసగా మారుతాడు. వాడు గూడా హంస గాబట్టి సోహం అన్న శాస్త్రం ఎక్కడెక్కడున్నదో దాన్ని అందరితో కలిసి అధ్యయనం చేస్తుంటే, ఆ సాంగత్యం వల్ల అందరితో కూడి అవే శాస్త్రాలు చదువుతూ ఉంటే అందరూ ఆ శాస్త్రాలు ఆత్మనే తెలుసుకుంటూ ఉండడం చేత, ఆత్మతో సంగం ఏర్పడుతుంది. అది తరింపచేస్తుంది ఆ ఆత్మజ్ఞానము. ఆ జ్ఞానము నా మనసుని మాటి మాటికి స్పృశిస్తూ ఉండాలి. అజ్ఞానం ఇంకా పూర్తిగా తొలగకపోతే పర్వాలేదు. ఈలోగా ఆత్మ జ్ఞానము నా మనసుని అదే పనిగా అలలాగా తాకుతూ ఉండాలి. అది తాకుతూ ఉంటే ఊరుకోదు కదా! అది శుద్ధి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రకాశం వచ్చింది అంటే చీకట్లనది తొలగింపచేస్తూనే ఉంటుంది. వెలుగొచ్చింది అంటే చీకటిని నశింపచేస్తూనే ఉంటుంది ఆటోమేటిక్‌గా. అట్లానే జ్ఞానము నాలో కలుగుతూ ఉన్నది అంటే ఎంతెంతగా జ్ఞానం లోపల వృద్ధి చెందుతూ ఉన్నదో, అంతంతగా అజ్ఞానమన్న చీకటి తొలగిపోతూనే ఉంటుంది లోపల. కాబట్టి అది జరుగుతూనే ఉండాలి అదే పనిగా. ఎట్లానైతే అజ్జము ఈ తీర్థం ఏదున్నదో, ఈ సంఘం వల్ల నాకు కలిగే ప్రయోజనము లోపల నాలో అజ్జము, ఆ జ్ఞానము ఆత్మ అజ్జమంటే జన్మలేని ఆ తత్వం ఏదున్నదో, ఆది అంతు లేకుండా ఉన్న ఏ అనాది అనంతమై ఉన్న ఆత్మతత్వం ఉన్నదో, అది నాలో వృద్ధి చెందుతూ ఉంటుంది జ్ఞానము. ఎట్లా అంతః నాలోనే శృతిభిః గతః నేను ఈ హంసల కులంలో చేరి అందరితో పాటు ఇవే శాస్త్రాలు చదువుతూ, వింటూ, ఆలోచిస్తూ, డిస్కస్ చేస్తూ ఉంటే, అది ఆ శృతుల ద్వారా, ఈ శాస్త్రాల ద్వారా, వేదాల ద్వారా లేదా శృతుల ద్వారా, శ్రవణాల ద్వారా లోపలికి అంతఃగతః అంతర్గతమవుతుందది. లోపలికి వెళ్తుంది. అంతర్గతమై నాలో లీనమవుతూ ఉంటుంది కదా! ఈ శాస్త్రాలు చదువుతూ అందరితో డిస్కస్ చేస్తూ ఉంటే, శ్రవణం చేస్తూ ఉంటే చెవుల్లో నుంచి, చదువుతూ ఉంటే కళ్ళలో నుంచి అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? ఆ అజమో, ఈ శాస్త్రంలో చెప్పిన ఆత్మతత్వము కళ్ళ ద్వారా, చెవుల ద్వారా లోపలికి వెళ్ళి, లోపల ఉన్న ఈ అంగజం అంగంలో అంటే దేహంలో జన్మించిన అసత్తేదున్నదో, అంగజుడు అంటే మన్మధుడు, కాముడు అని పిలుస్తారు. మనసులో కలిగేవేవి ఎప్పుడైనా సరే కామాలే. రాగాలని చెప్పుకుంటున్నాం. అప్పటినుంచి మనం అదే పనిగా రాగాలని చెప్పుకుంటున్నాం గదా! దాన్నే కామం అని గూడా పిలుస్తారు. ఇవన్నీ కామాలు గదా! భార్య, భర్త, ఇల్లు, పిల్లలు వీటన్నింటి పైన నాకు కామం ఉంటుంది. కోరికలుంటాయని. ఆ మనసున్నది అంటే కామం ఉంటుంది. కామము రాగాత్మకమే. మనస్సే రాగాత్మకం గదా! మనసంటేనే రాగాత్మకం. ఇప్పుడు ఈ మనస్సు రాగాత్మకము అంటే కామాత్మకమై ఉన్నది. కామం అది. కాముడు అని పిలుస్తారు దాన్ని. మనస్సు అన్నదానికి ఇంకొక పేరు కాముడు లేదా మన్మథుడు. అనంగుడు అని కూడా అర్థము. దానికి వేరే అంగము, వేరే దేహం లేదు. నా అంగంలోనే జన్మించి అది మాత్రం అంగం లేకుండా ఎందుకంటే ఒక్క అంగం ఒక రూపం ఉండదు. నేనేది తలుచుకుంటానో, మనసేది తలుస్తుందో ఆ రూపంగా మారుతూ ఉంటుంది. ఆ రకంగా ఉన్న అంగజమేదున్నదో కామము, మన్మథుడు, ఆ కాముడు కోరికలు, రాగము దాన్ని ఈ అజము శృతులతో అంతర్గతమై లోపలికి వెళ్ళి, ఆ లోపల ఉన్న ఆ కామాన్ని హరిస్తుంది. అప్పుడేమవుతుంది? అంత లాభం కలుగుతుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే, ఈ మనసులోని రాగాలను నశింపచేస్తే, అప్పుడది ఇక్కడికెళ్ళి కూర్చుంటుంది. ఈ తత్వం గురించిన విచారణ చేస్తూ ఉంటే, ఆ తత్వమే ఈ మనస్సును చిత్తంగా మారుస్తుంది. ఆ రకంగా ఆ అంగజము ఏదున్నదో నా కామము మనసుగా ఇప్పుడు రాగాత్మకమై ప్రవర్తిస్తూ ఉన్నది.
దాన్ని ఈ అజము శృతుల ద్వారా లోపలికి వెళ్ళి హరతి హరిస్తుంది. దానికే హరి అని ఇంకొక పేరున్నది. ఎందుకు అంటే హరిస్తుంది అన్నింటిని కాబట్టి. ఈ కలత్వాన్ని, ఈ మనసును, ఆ మనస్తత్వాన్ని హరించేది గాబట్టి దాని పేరు హరి. అయితే ఆ మనసుని హరించి అది ఏమి ఇస్తుంది అంటే మోక్షాన్ని ఇస్తుంది. మనస్సు నశిస్తే బంధము నశిస్తుంది. దాంతో మోక్షం కలుగుతుంది. ఇది చాలా క్రిటికల్ పాయింట్. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః అని ఉన్న ఏ మంత్రం ఉన్నదో ఆ ఉపనిషత్తుని మనము చదువుకుంటూ వచ్చాము. అమృత బిందు ఉపనిషత్తుని. అదే విషయం మనకు మన భగవద్గీతలో అక్కడక్కడ చాలా చోట్ల చెప్పారు. మనసే నీకు బంధానికి, మోక్షానికి కారణమని మన శాస్త్రాలు చెప్తాయి. అయితే మనసు మనకు బంధానికి కారణం ఎందుకు అంటే అది రాగాత్మకమై ఉంటుంది. రాగద్వేషాలతో ఉండి బంధిస్తూ ఉంటుంది. దేనికి అంటే ఇదిగో ఈ భార్య, భర్త, బిడ్డలు, డబ్బులు, బంధువులు అని వీటన్నింటితో నన్ను కట్టేస్తూ ఉంటుంది మోహాలతో, మోహపాశాలతో కదా! అందుకని కర్మపాశాలుంటాయి. అందుకని జన్మలొస్తాయి. మరి అదే మనసు మోక్షానికి ఎట్లా కారణము అంటే అది మనసు డైరెక్ట్‌గా మోక్షాన్ని ఇవ్వదు మనకు. మనసు నశించడమే మోక్షము. మనసు ఉన్నంత వరకు బంధము. ఆ విధంగా మనసే మనకు బంధకారణము. అయితే ఎప్పుడైతే మనసు నశిస్తుందో అప్పుడు మనకు మోక్షము. ఆ విధంగా మనసు మనకు మోక్ష కారణము. మనసు మనకు డైరెక్ట్‌గా మోక్షాన్ని ఇవ్వదు. మనసు నశించడమే మనకు మోక్షం కలిగేందుకు మార్గము. మనసు ఉన్నంత వరకు బంధమే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ మనసు అంగజము నశించిందో అప్పుడు మోక్షం కలుగుతుంది. ఈ మనసుని నశింపచేసి కాబట్టి మనసు నశించిపోవడమే మోక్షం గాబట్టి, ఆ మోక్షాన్ని ప్రదానం చేసేదేదున్నదో అది ముకుందము. ముక్తిం దదాతి ఇతి అని ముకుందుడికి ముకుందము అన్న పదానికి అర్థము. మోక్షాన్ని ఇచ్చేది అని. మోక్షాన్ని ఎట్లా ఇస్తుంది? ఆత్మ జ్ఞానము లేదా జ్ఞానము. ఇక్కడ జ్ఞానం అంటే జ్ఞానము, ఆత్మజ్ఞానం. ప్రకాశము. ఇక్కడ ఆవిహి అని చెప్పిందదే. ఆవిహి అన్నా, ఇక్కడ శివమన్నా, లేదా ఇక్కడ తీర్థమన్నా, ఇక్కడ అజమన్నా, ఏదైనా సరే శృతులతో లోపలికి వెళ్ళి, నాలోని అజ్ఞానమన్న చీకట్లను మనస్సు అన్న కామము అన్న చీకట్లను రాగాత్మకమైన మనసు అదే అజ్ఞానపూరితమైన తమోరూపమైన ఏ అవిద్య స్వరూపమున్నదో దాన్ని హరిస్తుంది గదా! అవిద్యను, అజ్ఞానాన్ని, ఆ జ్ఞానము హరించేసరికి మనసు నశిస్తుంది గాబట్టి, ఆ స్థితి పేరే మోక్షము. ఆ విధంగా జ్ఞానము మోక్షమిస్తుంది. జ్ఞానము మోక్షం ఎట్లా ఇస్తుంది? మనస్సు మోక్షం ఎట్లా ఇస్తుంది అని మనకర్థం గావాలి. మనసే కారణము మోక్షానికి అంటే మనసేదో నాకు మోక్షం తెచ్చిస్తుంది గాదు. మనసు నశిస్తే నాకు మోక్షం కలుగుతుంది. మనసున్నంత సేపు బంధం గ్యారంటీ అనుమానం లేదు. కాబట్టి అటువంటి ముకుంద విక్రమం ఏదున్నదో, మోక్షాన్ని ఇవ్వడానికి విక్రమిస్తూ ఉన్న తత్వం ఏదున్నదో, దాన్ని ఆ హరిని లేదా హరాన్ని లేదా శివాన్ని, ఆ తీర్థాన్ని సేవించని వాడు ఎవడు ఉంటాడు? కహ ఎవడు న సేవేతవై అటువంటి తీర్థాన్ని ఎవడు సేవించడో? తీర్థ సేవనం చేయడము, తీర్థాలను సేవించడము అంటే బండు కట్టుకొనే, ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని, సూట్ కేసులు సర్దుకుని, కాళ్ళు నొప్పులు పుట్టినా సరే, నడవొచ్చినా రాకపోయినా, ఏదో ఏనుగులో, గుర్రాలో, ఒంటెలో, గాడిదలో ఎక్కి ఎక్కడికో పడిపోయి, ఏంటో నీళ్ళలో ఎక్కడో స్నానాలు, ఎక్కడో క్షేత్రాల్లో, ఎక్కడో పూజలు గాదు. తీర్థాన్ని సేవించడము అంటే ముకుందుణ్ణి అంటే జ్ఞానాన్ని ఈ శ్రవణాలతో, శాస్త్రాధ్యయనాలతో గ్రహించడము ఎవడు చెయ్యడు? చేస్తాడు. మోక్షం కావాలనుకున్నవాడు గ్యారంటీగా చేస్తాడు. ఎవడు చెయ్యడు? ఇటువంటి ముకుందుణ్ణి ఎవడు సేవించడు అంటే మోక్షం కావాలి అని వాడికి ఇష్టం లేకపోతే, బంధం ఉంటే మంచినే ఉంది. బాగుంది గదా! ఇంకా 4 తగిలించుకుందాం గదా! అనుకునేవాడు సేవించడు గానీ, మోక్షం కావాలనుకునేవాడు దీన్ని సేవిస్తాడు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంతే. ఈ మనసుని రద్దు చేసి
ఈ చిత్తం స్థితికి చేరుకోవడం ఎట్లా అని ఆ మనసుని బెట్టి విచారణ చేసి మనసుని రద్దు చేయడము. మనసుని బెట్టి విచారణ చేస్తూ ఉంటే మనసులో జ్ఞానం కలిగి, మనసన్న చీకట్లు తొలగి, కేవలం జ్ఞాన స్వరూపంగా చిత్తుగా నేనే భాసిస్తాను. భాతి. అక్కడికి వెళ్ళడం కోసం స్టెప్స్ చెప్తూ ఉన్నారు. యత్ సంగలబ్ధం నిజవీర్య వైభవం తీర్థం ముహుః సంస్పృశతాం హి మానసం హరతి అజః అంతఃశ్రుతిభిః గతః అంగజం కహ వైన సేవేత ముకుంద విక్రమం అని ఆ పద్యము ఇంకా కొంత 3 శ్లోకాలు మిగిలాయి. ఇంతే జాగ్రత్తగా మన సాధకుడు విచారణతో దీన్ని తెలుసుకుంటూ సాధిస్తూ వెళ్తూ ఉన్నాడు. మనం కూడా అట్లానే జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.